ఉపవాసం చేస్తుంది. రేపు మంగళవారం అమ్మవారికి మొక్కుకున్నాను ఉపవాసం చేస్తుంది. బుధవారం మావగారు తద్దినం కాబట్టి మధ్యాహ్నం 4 వరకు ఉపవాసమే అయ్యింది. చచ్చి ఊరుకుంటారు అలా చేస్తే. కొన్ని నియమాలు కలిసి మన నమ్మకాలు కలిసి మొత్తం మీద ఏకాదశులు కలిస్తే మనం ఏమైపోతాం. అందుకే మనకు ఉపవాస సంప్రదాయంలో ఖచ్చితంగా ఓ లెక్క ఉంటుంది. అంబరీషోపాఖ్యానంలో చెబుతారు, ఒకరోజు ఉపవాసం చేస్తే రెండో రోజు తిథి ముగిసేలోగా అన్నం తిని తీరాలి, లేకపోతే ఉపవాస ఫలం పోయిందన్నారు. ఇది ఎందుకు పెట్టారంటే ఈ పిచ్చాళ్ళ గురించి. వీడు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి కలిపి చివరికి చతుర్దశి నాడు వీడు ఉండడు. తర్వాత 10 రోజులు ఉపవాసాలే, నిరాహార దీక్ష అయిపోయాడంటారు. అంత పిచ్చిగా చేయకూడదు. నెలల తరబడి చేస్తారు కొందరు, అలా చేయకూడదు. ఉపవాసం చేసామంటే ఖచ్చితంగా పొద్దున్న ఫలహారం చేసే సమయానికి 1 గ్లాసు మజ్జిగ తాగాలి, లేదా పాలు తాగాలి. అన్నం తినే సమయానికి 2 గ్లాసుల మజ్జిగ తాగాలి. మజ్జిగ తప్పేం లేదు. సాయంత్రం టీ తాగితే తాగు, లేకపోతే 1 గ్లాసు పాలు తాగి. రాత్రి 2 పళ్ళు తిను, ఉపవాసం అయిపోయింది, నువ్వు అన్నం తినలేదు. అందుకని మొత్తం మానేసి ఇక ఉమ్ము కూడా మింగకుండా అలా కూర్చోవడం, ఓవర్ యాక్షన్ చేయాల్సిన పని ఏం లేదు అక్కడ. అంత అక్కర్లేదు. దానికి దేవుడు కరుణించడు. మనం బిడ్డలం, దేవుడికి బిడ్డలం. అమ్మ తల్లి ఎవరైనా తన బిడ్డలు తినాలని కోరుకుంటుంది, మానేయాలని కోరుకోదు. ఆలోచించండి. కొన్ని ప్రాణులు ఉంటాయి, షుగర్ పేషెంట్లు కావచ్చు, ఇంకోటి, వాళ్ళకి తింటే కానీ ప్రాణం ఉండదు. తినేసి పారాయణ చేసుకో. ఎందుకు వచ్చిన గొడవ ఇది? తినకుండా కూర్చొని ఏమిటో